ఆధ్వర్యంలో చాకలి ఎల్లమ్మ 129వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనం సమీపంలోని చాకలి ఎల్లమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట్రాములు, మాచిరెడ్డి మండల అధ్యక్షులు రమేష్ మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేసిన వీరవనిత చాకలి ఎల్లమ్మ అన్నారు. ఆమె చేసిన యొక్క పోరాటం మరవలేనిదని, ఆమె యొక్క అడుగుజాడలో అందరూ నడుచుకోవాలని కోరారు. ఆమె యొక్క త్యాగం మరవలేనిదని అన్నారు. బడుగు బలహీన ఆశజ్యోతి చాకలి ఎల్లమ్మ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మహిళా అధ్యక్షురాలు సత్తిగారు లక్ష్మి, జిల్లా కార్యదర్శి కొత్తల యాదగిరి, గరుగుల్ బాలరాజు, రామరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు భానపురం లావణ్య, బాన్స్వాడ ఇన్ఛార్జ్ సాయి కుమార్, ఎంఆర్పీఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా సమక్షంలో శాంతి కార్యక్రమాలు జరుపుతున్నటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలకి నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాకలి ఎల్లమ్మ ఒక వీరనారి. ఎందుకంటే మనకు బలహీన వర్గాలకు వెట్టి చాకిరి విముక్తి చేసినటువంటి మహావీరనారి చాకలి ఎల్లమ్మ. ఆమె వరంగల్ జిల్లా కేంద్రంలో జన్మించినటువంటి చాకలి ఎల్లమ్మ గారు అప్పటి రామచంద్రరెడ్డి రెడ్డి ఆధిపత్యాన్ని పట్టుకొని ఆనాడు చాకలి ఎల్లమ్మ ఆమెకు వెట్టి చాకిరి ఇవ్వకపోతే రామచంద్రరెడ్డి ఆమెను కట్ చేసి గుర్తించిన చరిత్ర రామచంద్రరెడ్డి. ఆయన విముక్తి చేయడానికి చాకలి ఎల్లమ్మ కొంతమంది కౌలుకు తీసుకొని భూమి కౌలుకు చేసి పంట పండించి పంటను అమ్మేయడం జరిగింది. అదే పంట రామచంద్రరెడ్డికి అమ్ముతలేదని ఆమెకు కొన్ని శిక్షలు వేయడం జరిగింది రామచంద్రరెడ్డి. అటువంటప్పుడు ఆమెను ఎదుర్కొని నక్సలైట్లు జనశక్తిని మారి పీపుల్స్ వారిగా మారి ఆమె ఎంతోమందికి సహాయం చేయడం జరిగింది. తెలంగాణ కోసం కానీ కొంతమంది బడుగు బలైన వర్గాలకు ఎంతో పెద్ద ఎత్తున వెట్టి చాకిరికి విముక్తి కలిగించినటువంటి మహానాయకురాలు మన చాకలి ఎల్లమ్మ గారు.